హలో అండి, హాయ్ అందరికీ. మనమైతే ఇప్పుడు బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేయాలో చూద్దాము. తర్వాత మనకి స్ట్రైట్ పీస్తో మనం రౌండ్ నెక్కి ఎలా పైపింగ్ వేయాలి అనేది కూడా ఈ వీడియోలో చూద్దామండి. అయితే చూడండి, మామూలుగా మనము షేప్ డాట్స్ వేసుకుంటాం కదా, ఆ షేప్ డాట్స్ కూడా కరెక్ట్గా ఎలా వేసుకోవాలి అనేది నేను క్లారిటీగా చూపిస్తున్నాను. చూడండి, మనం ఈ రెండు షేప్ డాట్స్ వేసుకున్న తర్వాత మనకి రెండిటి మిడిల్లో నుంచి వేసుకోవాలండి. ఇలా వేసుకున్నారంటే మనకి చూడండి ఇలా వస్తుందన్నమాట. అయితే వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. మీకు బ్లౌజ్ ఎలా కుట్టాలి అనేది నేను క్లారిటీగా మీకు చెప్తాను. ఓకేనండి. కొత్తగా చూసేవారైతే మన ఛానల్ వచ్చేసి ఝాన్సీ టైలరింగ్ ఛానల్ అన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాను నేను. అయితే హ్యాండ్స్ కూడా నేను మీకు చూపించా కదండి, ఆ హ్యాండ్స్ వీడియో కూడా పెట్టాను నేను. కృష్ణ ముకుంద మురారి సీరియల్లో కృష్ణ వేసినటువంటి హ్యాండ్స్ డిజైన్ అన్నమాట. అది చాలామంది అవే కుట్టించుకుంటున్నారు. తప్పకుండా నేను ఆ వీడియోలు పెట్టాల్సి వస్తుంది. అయితే కటింగ్ వీడియో, స్టిచ్చింగ్ వీడియో రెండు పెట్టానండి, నేను కలిపి పెట్టాను. కావాలంటే ముందు వీడియోలో చూడండి. ఇప్పుడు షేప్ బెల్ట్ని చూడండి ఎలా జాయిన్ చేస్తున్నాను. మీకు షేప్ బెల్ట్ని జాయిన్ చేసేటప్పుడు ఇలా కరెక్ట్గా చూసుకొని పెట్టుకొని జాయిన్ చేసేసుకోండి. పై వైపు నుంచి 1/2 ఇంచ్ ఖర్చుతో మనకి డాట్ వేసుకుంటాం కదా, ఆ డాట్ దాన్ని మనం వేసే కుట్లో పడకుండా జాయిన్ చేసేసుకోండి. ఇప్పుడు చూడండి, బ్యాక్ పార్ట్ని తీసుకొని కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకొని ఇంకొక స్టిచ్ డబల్ స్టిచ్ వేసుకుంటాం కదా, అది ఇలా వేసుకోండి అన్నమాట. ఒకవేళ కరెక్ట్గా లేదనుకోండి, మనం స్టిచ్ చేసుకున్న దాని మీద మళ్ళీ ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే షేప్ బెల్ట్ దాని మీద స్టిచ్ రానివ్వండి. మనకి బ్లౌజు కరెక్ట్గా నేర్చుకునే వారికైతే నేను చెప్పదలసింది ఏంటంటేనండి, మీరు టైము లేట్ అయినా పర్లేదు, చూసుకొని ప్రతిదీ స్టిచ్ చేసుకోండి. అలా కుట్టుకున్నారంటే మీకు ఎక్కడ తక్కువ ఎక్కువ అనేది రాకుండా ఉంటుంది. ఫాస్ట్గా కుట్టేసి పలానోళ్ళు 5 నిమిషాల్లో కుట్టారు, పలానోళ్ళు 10 నిమిషాల్లో ఇట్లా బ్లౌజ్ స్టిచ్ చేశారు, నాకు ఇంత లేట్ పడుతుందని మీరు అనుకోవద్దు. అయితే ఇక్కడ చూడండి, నాకు షేప్ బెల్ట్ అయితే ఒకటేమో ఎక్కువ వచ్చింది, ఒకటేమో తక్కువ వచ్చింది. ఎందుకంటే అది కటింగ్లోనే పోయిందండి. ఎందుకంటే మనం 2 షేప్ బెల్ట్లు కట్ చేసుకున్నప్పుడు ఒకటైతే కరెక్ట్గా సరిపడా వచ్చింది, ఒకటైతే కొంచెం ఒక 1/2 ఇంచ్ తగ్గింది అనమాట. మన ఖర్చులో పోతుంది, అది ప్రాబ్లం ఏం లేదు. ఇలాంటివన్నీ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోండి, ఏం పర్లేదు. ఖర్చులో పోయేదానికి అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అయితే చూడండి, ఉక్సులు పట్టి కాజా పట్టి కూడా మీరు వేసుకునేటప్పుడు అది బ్లౌజ్ని బట్టి వేయండి. ఉక్సులు పట్టి వచ్చేసి మా సైడ్ అయితే లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఉక్సులు పట్టి ఉంటుందండి, రైట్ సైడ్ వచ్చేసి కాజా పట్టి ఉంటుందన్నమాట. కొన్ని ఏరియాలలో ఏంటంటే వాళ్ళు మనకి ఇచ్చిన బ్లౌజ్ని బట్టి కొంతమంది ఏంటంటే రైట్ సైడ్ని వచ్చేసి ఉక్సులు పట్టి ఉంటుంది, లెఫ్ట్ సైడ్ని వచ్చేసి కాజా పట్టి ఉంటుంది అనమాట. అలా కూడా ఉంటుంది, మీరు చూసి స్టిచ్ చేయండి. ఎందుకంటే ఉన్న బ్లౌజ్ని బట్టి వాళ్ళని బట్టి కూడా ఉంటుంది అనమాట. మనకెళ్ళి ఇట్లా స్టిచ్ చేసుకుంటున్నారు అని చెప్పేసానని మనం ఇలా వేసామంటే మనం కుట్టేదాన్ని బట్టి వాళ్ళకి ఉన్న బ్లౌజ్ని బట్టి వాళ్ళకి అనేది ఉండదన్నమాట. అంటే కరెక్ట్గా, ఎందుకంటే ఇప్పుడు మన ఇదిలో మనం వేస్తాము, కానీ ఆ బ్లౌజ్కి వచ్చేసి వేరేలాగా ఉండొచ్చు. అందుకని చెప్పేసానని మీరు ఆది బ్లౌజ్ని బట్టి చూసుకొని వేసుకోండి. మీరు ఇక్కడ చూడండి, బ్లౌజు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ జాయిన్ చేసేటప్పుడు కూడా మనకి నెక్ దగ్గర జాయిన్ చేసేటప్పుడు వాళ్ళకి భుజాలు ఏమన్నా జారుతున్నాయి అనుకోనండి, మీరు చూడండి ఇలా జాయిన్ చేసేటప్పుడు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా జాయిన్ చేసేసుకోండి. అంటే కుట్టు ఒక 1/2 ఇంచ్ పెంచారనుకోండి, వాళ్ళకి షోల్డర్ దగ్గర టైట్గా ఉంటుంది, జారకుండా ఉంటుంది అన్నమాట, భుజాలు జారవు. ఓకేనండి. ఇప్పుడైతే మనం మెయిన్ పార్ట్లోకి వచ్చాము. చూడండి, ఏంటంటే
మనము పైపింగ్ క్లాత్కి స్ట్రైట్ పీస్ తీసుకున్నాము. ఇది వచ్చేసి చీరలో పీస్ అనమాట. చీరలో పీస్ వచ్చి మనకి స్ట్రైట్గా ఉంటుంది కాబట్టి ఎలా వేయాలనేది చూపిస్తున్నా చూడండి. మనం ఒక పావించ ఖర్చు ఫోల్డ్ చేసి కుట్టుకున్న తర్వాత ఇలా ఒక పావించ ఖర్చుతో మనకి ఇది వచ్చేసి రౌండ్ నెక్, అలానే క్లాత్ పెట్టేసి పైపింగ్ క్లాత్ ఇలా స్టిచ్ చేసుకోండి. ఎందుకంటే రౌండ్ నెక్కి మనం క్రాస్ పీస్ తీసుకొని వేస్తాము. క్రాస్ పీస్ అయితే మనకి ఏ నెక్ కావాలంటే ఆ నెక్ వస్తుంది. చీరల పీస్ అయితే రాదు, ఎందుకంటే స్ట్రైట్గా ఉంటుంది కదా. కానీ అలాంటి దాన్ని కూడా ఎలా స్టిచ్ చేయాలి అనేది నేను మీకు వీడియోలో చూపిస్తున్నా చూడండి. టక్స్ పెట్టుకోండి. టక్స్ పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు పైపింగ్ థ్రెడ్ తీసుకొని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. అయితే మీరు ఇక్కడ ఏంటంటే గోట్లాగా కూడా వేసుకోవచ్చు అనమాట. థ్రెడ్ యూజ్ చేయకుండా ఇలా మడిచి పెట్టేసుకొని కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనము థ్రెడ్ యూజ్ చేస్తున్నామండి. చూడండి, కుట్టు పక్కనే ఇలా పెట్టేసి థ్రెడ్ పెట్టేసి పైపింగ్ క్లాత్ని తిప్పేసి చూడండి, ఇలా లాగి పట్టి కుట్టండి. కుడితే మీకు పైపింగ్ అనేది టైట్గా వస్తుంది. తర్వాత ఏంటంటే మనకి రౌండ్ దగ్గర కూడా ఈ థ్రెడ్ పెట్టుకోవటం వల్ల, థ్రెడ్ యూజ్ చేయటం వల్ల మనకి ఆ రౌండ్ కూడా కరెక్ట్గా వస్తుంది అన్నమాట. అంటే సన్నగా ఉంటుంది కదా, కరెక్ట్గా వస్తుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే చక్కగా మీరు స్టిచ్ చేసిన దాన్ని బట్టి బ్లౌజ్కి డిజైన్ బట్టి కాస్ట్ రేట్లు ఉంటాయండి, అవి తెలుసుకొని స్టిచ్ చేసుకోండి. ఎందుకంటే లైనింగ్ బ్లౌజ్ కుడితే ఒక రేట్ ఉంటుంది, తర్వాత మనం ఇలా పైపింగ్ వేసి కుడితే ఒక రేట్ ఉంటుంది. అలా మీరు రేట్లు కనుక్కొని దాన్ని బట్టి తీసుకోవచ్చు. అయితే ఫస్ట్ మీరు స్టార్టింగ్లో ఏంటంటే ఒక 10-20 తగ్గించి తీసుకోండి. తర్వాత మీ కస్టమర్స్ పెరిగినప్పుడు మీరు అందరు తీసుకునే రేట్ని బట్టే తీసుకోవచ్చు. అలా ట్రై చేయండి ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు. ఇప్పుడు మనకైతే చూడండి మొత్తం స్టిచ్ చేసుకుంటున్నాము. ఎక్స్ట్రా మనము థ్రెడ్ కట్ చేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఉంచేసుకొని మిగతాది కట్ చేసుకోండి. ఎందుకంటే మన లోపల ఫోల్డ్ చేయడానికి ఉంటుందన్నమాట క్లాత్. థ్రెడ్ని కూడా బయటికి లాగి కట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి మనం 1/2 ఇంచ్ వదులుకున్నాం కదా, దాన్ని ఫోల్డ్ చేసి మనమైతే ఇక్కడ ఆల్రెడీ ముందు ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసే కుట్టుకున్నాం కదా. మీరు ఒకవేళ అలా ఫోల్డ్ చేసి కుట్టుకుంటే పర్లేదు, లేదంటే అలానే వదిలేసేయండి. ఇప్పుడైతే చూడండి నేను మళ్ళీ దాన్ని పెద్దగా వచ్చిందని చెప్పేసి లోపలికి ఫోల్డ్ చేసి కుడుతున్నాను అనమాట. మనకైతే ఇలా చిన్నగా ఫోల్డింగ్ అనేది చిన్నగా పెట్టి స్టిచ్ చేసామనుకో మనకు ఆ రౌండ్ కూడా వస్తుందండి. అంటే కొన్ని బ్లౌజులు ఏంటంటే బాగా బ్రాడ్గా ఉంటాయి చూసారా, ఆ బ్లౌజులకి అయితే కొంచెం కష్టం అనిపిస్తుంది. కానీ మనకి ఇట్లా అయితే పర్లేదు, చూసుకోండి. ఇది వచ్చేసి 32 సైజ్ బ్లౌజ్ అండి. నేను కటింగ్ వీడియో అయితే పెట్టలేదు, ఎందుకంటే చాలా వీడియోస్ ఉన్నాయి 32 సైజ్ బ్లౌజ్ మీద, అందుకని నేను కటింగ్ వీడియో పెట్టలేదు. స్టిచ్చింగ్ వీడియో మటుకి చూడండి, రౌండ్ దగ్గర చూడండి ఎలా వస్తుందో. చక్కగా మామూలుగా మనం ఆ ఫోల్డ్ చేసి దాన్ని మళ్ళీ ఫోల్డ్ చేయండి, ఏం పర్లేదు. మనకి క్లాత్ వచ్చేసి ఇది పలుచగా ఉంటుంది కదా శారీ క్లాత్, మనం 2 మడతలు వేసినా కూడా పర్లేదు, ఏం నష్టం ఏం రాదు. ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. చక్కగా మనకి నెక్ అయితే రౌండ్ బాగానే వస్తుందండి. పెద్దగా ఉందని చెప్పేసి మళ్ళీ నేను లోపలికి ఫోల్డ్ చేసి కుడుతున్నాను అనమాట. ఇప్పుడు చూడండి నెక్ ఎంత బాగా వచ్చిందో, రౌండ్ కూడా ఇంకండి చాలా బాగా వచ్చింది. ఇలా ట్రై చేయండి, చాలా నీట్గా వచ్చింది.
నేను చెప్పిన విధంగా కుట్టారంటే మీకు బ్లౌజ్ మటుకి నెక్ రౌండ్ సూపర్గా వస్తుందండి. అయితే ఇప్పుడు మనము హ్యాండ్స్ కూడా జాయిన్ చేసేసుకుందాము. హ్యాండ్స్ కూడా మిడిల్లో జాయిన్ చేసేసుకోండి. నేను చెప్పా కదా హ్యాండ్స్ ముందే మనము స్టిచ్ చేసుకున్నాము. నేను ఆ వీడియో కూడా పోస్ట్ చేశాను. కావాలంటే హ్యాండ్స్ స్టిచ్చింగ్ వీడియో కూడా చూడండి. మనకి హ్యాండ్స్కి మనమైతే లోతు తీసుకోలేదండి, ఎందుకంటే మనం ముందే లోతు తీసుకున్నామంటే ఇలా స్టిచ్ చేసుకోవడానికి కుదరదు అనమాట. అందుకని లోతు తీసుకోలేదు. ఇప్పుడు లోతు తీసుకుందాము. ఇలా తీసుకోండి 30 ఇంచు తీసుకున్న తర్వాత ఇప్పుడు మిడిల్లో మనకి షోల్డర్ దగ్గర ఇలా మనం టక్స్ పెట్టుకుంటాం కదా, అక్కడ నుంచి మిడిల్లో నుంచి ఇలా జాయిన్ చేయండి. హ్యాండ్ సెప్ట్ కూడా ఇలానే జాయిన్ చేసుకోండి. ఇలా జాయిన్ చేసుకున్నారంటే మీకు హ్యాండ్ అనేది మనం కట్ చేసుకున్న దాన్ని బట్టి కరెక్ట్గా వస్తుంది అనమాట, పర్ఫెక్ట్గా. ఎప్పుడైనా సరే హ్యాండ్ని ఈ విధంగా జాయిన్ చేసేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. కొత్త వారిని కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి. మీరు లైక్ చేయటం, మీరు చూడటం వల్ల మాకు అంటే ఛానల్ పెట్టినందుకు చూస్తున్నారు, లైక్ చేస్తున్నారని చెప్పేసానని మాకు వీడియోలు పెట్టాలనిపిస్తుంది అన్నమాట. మాకు తెలిసిన పనిని నలుగురికి తెలియటం కోసమే కదండి మేము ఇలా పెట్టేది. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. మనం రెండు హ్యాండ్ కూడా ఇలానే సేమ్ జాయిన్ చేసేసుకుందాము. ఇంట్లో ఉండి కుట్టుకునే వాళ్ళు కూడా పర్లేదండి, బయటకి ఇచ్చుకునే కంటే మన బ్లౌజ్ని మనం స్టిచ్ చేసుకున్నా కూడా మనకి బయట ఇచ్చే పని లేకుండా మనీ మిగిలిపోతాయి కదా. ఇంట్లో కూర్చునే వాళ్ళు కూడా ఇలా స్టిచ్ చేసుకోవచ్చు చక్కగా వీడియో చూస్తూ. 32 సైజ్ బ్లౌజు కటింగ్ వీడియో అయితే పెట్టాను చూడండి. మనకైతే హ్యాండ్కి కరెక్ట్గా ప్రిల్స్ వస్తాయండి. మనకి ఎన్ని ప్రిల్స్ పెట్టుకోవాలంటే మామూలుగా మనం ఎన్ని ఇంచులు తీసుకోవాలనే దాన్ని బట్టి కూడా ప్రిల్స్ ఉంటాయి హ్యాండ్కి. ఇప్పుడు చూడండి, మనం హ్యాండ్ని లూజ్ చూసుకొని జాయిన్ చేస్తున్నాము. మీకు కనుక ఎక్కువ తక్కువ ఏమన్నా వచ్చిందనుకోండి, నేనైతే కరెక్ట్గానే కట్ చేసుకుంటాము. కాకపోతే స్టిచ్చింగ్లో కూడా చూసుకోండి, ఆది బ్లౌజ్ని బట్టి ఎక్కువ తక్కువ అనేది రాకుండా చూసుకొని స్టిచ్ చేసుకోండి. తర్వాత మీరు ఏంటంటే మామూలుగా హ్యాండ్స్ జాయిన్ చేసినప్పుడు ఏమన్నా ఎక్కువ తక్కువ ఖర్చు 1/2 ఇంచు ఖర్చు అన్నందుకు స్టిచ్ చేసుకుంటున్నప్పుడు ఏమన్నా ఒక 1/4 ఇంచు ఖర్చు పెట్టుకొని స్టిచ్ చేసామనుకోండి, అది మనకి ఒకవైపున ఫ్రంట్ పార్ట్ని కానీ బ్యాక్ పార్ట్ని కానీ ఎక్కువ తక్కువ వచ్చింది అనుకోండి, మళ్ళీ దాన్ని చూసుకొని కరెక్ట్గా హ్యాండ్కి స్టిచ్ రానివ్వండి. ఓకేనండి. ఇప్పుడైతే లూజ్ చూసుకొని స్టిచ్ చేసుకుంటున్నాం అన్నమాట. మీకు బ్లౌజ్ మటుకి కరెక్ట్గా మీకు స్టిచ్చింగ్ కానీ తర్వాత కటింగ్ కానీ రావాలంటే మన ఛానల్లో ఉన్నాయండి వీడియోస్, తప్పకుండా చూడండి. ప్రతి ఒక్క వీడియో కూడా నేను క్లారిటీగా చెప్తున్నానండి, మీకు నేను అర్థమవుతుందనే అనుకుంటున్నాను. సైడ్ జాయింట్స్ కూడా చూసుకోండి కరెక్ట్గా వచ్చేటట్టు. అయితే డాట్స్ చూడండి, డాట్స్ మనం వేసేటప్పుడు బ్యాక్ పార్ట్కి
షోల్డర్ దగ్గర నుంచి చూసుకొని ఇలా మిడిల్లో డాట్ రానిచ్చుకోండి. 1/2 ఇంచ్ పెట్టుకొని అందరూ బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసేటప్పుడే వేస్తారు. నేనైతే మామూలుగా అంతా అయిపోయిన తర్వాత జాయిన్ చేసుకున్న తర్వాత ఇలా డాట్స్ వేసుకుంటానండి. ఎంతమందికి ఇలా అలవాటు ఉందో నాకైతే తెలియదు, కానీ నేను ఫస్ట్ నుంచి మటుకు ఇలానే జాయిన్ చేస్తాను అనమాట. డాట్స్ వేస్తాను, జాయిన్ చేసిన తర్వాత డాట్స్ వేస్తాను అనమాట. ఇప్పుడు మనము హ్యాండ్స్ కూడా 2 హ్యాండ్స్ ఒకేలాగా అంటే లూజ్ వచ్చేసి ఒకేలాగా ఉంటాయి చాలామందికి. కానీ కొంతమందికి అయితే నేను ఆల్రెడీ ఇద్దరికి నేను స్టిచ్ చేశానండి. ఎందుకంటే మనం బ్లౌజు 2 హ్యాండ్స్ ఒకేలాగా ఉంటాయని చెప్పేసి ఒక హ్యాండ్ తీసుకొని లూజ్ చూసుకొని స్టిచ్ చేసుకున్నాం అనుకోండి, ఆ ఇద్దరు కస్టమర్స్కి ఏంటంటే ఒక హ్యాండ్ వచ్చేసి లావుగా ఉంటుంది, ఒక హ్యాండ్ వచ్చేసి సన్నగా ఉంటుందండి. అలాంటప్పుడు మనం చూసుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట. నేను ఆ వీడియోలో కూడా పోస్ట్ చేశాను. అయితే మనం ఏమనుకుంటామంటే 2 హ్యాండ్లు సమానంగా ఉన్నాయి కరెక్ట్గా అనుకుంటాము. అంటే 90% అందరికీ ఒకేలాగా ఉంటాయి, కానీ ఎవరో ఒకళ్ళు ఇద్దరే అనమాట. అయితే నేను కుట్టిన తర్వాత అది వాళ్ళు చెప్పారు నాకు, ఒకటి ఇలా ఉంటుంది ఒకటి ఇలా అలా ఉంటుందమ్మా అని చెప్పేసి. అప్పటి నుంచి నేను వాళ్ళకి అలానే స్టిచ్ చేస్తాను అనమాట. అంటే చూసుకొని రైట్ హ్యాండ్ వచ్చేసి లావుగా ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసి కొంచెం తక్కువగా ఉంటుంది అనమాట. అలా ఓకేనండి. మనకైతే బ్లౌజ్ అంతా పర్ఫెక్ట్గా అయిపోయిందండి. ఇలా స్టిచ్ చేసుకున్నారంటే మీకు బ్లౌజు రిటర్న్ అనేది రాదనమాట, ఎందుకంటే కరెక్ట్గా ఉంటుంది మన స్టిచ్చింగు. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.